బీరకాయ రోటి పచ్చడి ఎప్పుడు గిన్నెలోనూ మిక్సీలోనూ చేస్తూ ఉండేదాన్ని, కానీ ఈసారి నిజంగా రోట్లో చేశాను అనమాట. సో మా అత్తగారి ఇంటికి వచ్చాను. ఇక రోలు కనిపించేసరికి బీరకాయ పచ్చడి ట్రై చేద్దాం అనిపించింది. ఇక పచ్చడి చేశాక తాలింపు యాడ్ చేసి పచ్చిఉల్లిపాయలు కూడా వేసి అన్నం వేసి కలిపాను. నిజంగా ఒక్కొక్క ముద్ద అమృతం. అసలు మూకిట్లో ఆయిల్ వేసి చెక్కు తీసుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసాను. ఇవి అస్సలు కారం ఉండవు, అందుకే 20 వరకు వేసాను. తర్వాత కరివేపాకు కూడా వేసి పైన ఉప్పు, పసుపు కూడా చల్లేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసి ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించాలి. బీరకాయల్లోని నీరంతా బయటకు వచ్చి చూసారా, ఈ నీరంతా ఇంకేంత వరకు వేపుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని రోట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు రోకలతో మంచిగా నూరుకోవాలి. చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఒక రోకలతో ఇలా రుప్పటం, ఎప్పుడూ మిక్సీ పట్టడమో లేదా ఏదైనా గిన్నెలో చేసేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి మరొకసారి బాగా నూరుకోవాలి. లాస్ట్ లో కొంచెం తాలింపు కూడా యాడ్ చేసేసి మంచిగా ఒకసారి కలిపి ఒక బౌల్లోకి తీసేసుకోండి. అంతే, సింపుల్ గా బీరకాయ పచ్చడి రెడీ.